హలో అండి అందరికీ. సో ఇదండి ఫస్ట్ టైం అనమాట నా కూతురు బస్ ఎక్కడం. అయితే చిన్నప్పుడు ఎక్కింది తను. తనకి వామిటింగ్స్ వల్ల బస్ అప్పుడు మానేసాం 1 ఇయర్ లోపు. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు బస్ ఎక్కాల్సి వచ్చింది. మా చుట్టాలకి చాలా సీరియస్గా ఉందంటే గుంటూరు వెళ్తున్నాము హాస్పిటల్ పని మీద. ఇక అప్పటిదప్పుడు కారు అవన్నీ తీయలేమనేసి ఈ బస్ బుక్ చేసుకున్నాం అనమాట. శ్రీ ఆంజనేయులు ట్రావెల్స్ వాళ్ళది బస్ బుక్ చేసుకున్నాము. కొత్త బస్ అది, ఏసీ. చాలా అంటే చాలా బాగుంది బస్సు. లోపట అవంతా చాలా కంఫర్ట్గా ఉంది. అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మాకు నచ్చింది. మామూలుగా ట్రైన్లో కొత్త బస్సు కాబట్టి కొంచెం నీట్గా అంత బాగుంది. ఏసీలో బుక్ చేసుకున్నాం మేము, స్లీపర్ కోచ్ వచ్చేసి. ఇదేమో నాది నా కూతురికి 2 బెడ్స్. ఇటు వన్ సైడ్ ఏమో మా ఆయన ఉంటారనమాట. మొత్తం 3 బుక్ చేసుకున్నాం. కింద స్లీపరే, అది మా ఆయనది. నా కూతురు అయితే అందులో కూర్చున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా ఆయన అప్పుడే పడుకున్నాడు, కటన్ కూడా వేసేసుకున్నాడు. నేను మాత్రం పడుకోలేదు. నాకు ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్తే నిద్ర రాదు, నేను కూర్చొనే ఉంటా. ట్రైన్కి వెళ్ళినా ఏది వెళ్ళినా ఓన్లీ మా కార్లో వెళ్తే తప్ప వేరే దేంట్లో వెళ్ళినా నేను నిద్రపోను. పెట్రోల్కి ఆపారు, వాష్రూమ్కి ఆపారు అనమాట. పెట్రోల్ పంప్లో వాష్రూమ్కి ఆపారు. ఇక వీడియో తీస్తుంటే నా కూతురు చూపిస్తుంది అనమాట అంతా. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఇది కాస్ట్లీయే, బస్సు మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువనే పడింది. అప్పటిదప్పుడు బుక్ చేసుకోవడం ఒకటిను, స్లీపర్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. నా కూతురు అయితే ఎంత బిందాస్గా నిద్రపోయిందంటే మీకు మార్నింగ్ పూట వీడియో కూడా తీసి పెడతాను. అంత బిందాస్గా, ఒకసారి వాళ్ళ నాన్న, ఒక సైడ్ ఈమె. నాకు ఎందుకంటే నాకేందో రోడ్డు మీద కూర్చున్న ఫీలింగ్ వచ్చింది, మొత్తం కిందికి అనిపించింది, అందుకనే చూపిస్తున్నాను. కానీ బాగుంది మొత్తానికి. ఓవరాల్గా అయితే మా ఫస్ట్ బస్ జర్నీ అనమాట నా కూతురిది. ఒక మా ఆయన చూసారా నిద్ర ఎంత బాగా పోతున్నాడో. ఆల్రెడీ అంతకన్నా ముందు రోజు జర్నీ చేసి వచ్చాడు, దిగాడు, మళ్ళీ బస్ ఎక్కాడు. చాలా అలసిపోయాడు పాపం బిడ్డ. ఇదండి నా కూతురు కూర్చొని చూస్తుంది అటు ఇటు. ఈ బస్సు ఎక్కినప్పటి నుంచి నా కూతురుకి అయితే వామిటింగ్ రాలేదు. నన్ను ఎదురుగా కూర్చోబెట్టి మమ్మీ ఎలా ఉంది ఎలా ఉంది అంటుంది. నేను పొద్దున్న వరకు అలా కూర్చొనే ఉన్నా. నాకు వేరే కొత్త ప్లేస్లో అయితే నిద్ర రాదు, అలా కూర్చొనే ఉన్నా. వీళ్ళు పడుకున్నారు, లేచారు. వీళ్ళు పడుకున్న ఇద్దరు తండ్రి కూతుర్ల వీడియో చూడండి, హ్యాపీగా ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 2 అవర్స్కి ఒకసారి వాష్రూమ్కి పాపం పిలుస్తున్నారు, వెళ్తారా అనేసి. ఏసీ కాబట్టి కొంతమంది ఉంటారు కదా షుగర్ పేషెంట్, వాళ్ళు పిలుస్తున్నారు. మాకు ఇంకోటి బ్యాడ్ ఏంటంటే వచ్చేటప్పుడు మేము ఎస్విఆర్ ఎక్కాం, అది ఇంకా కాస్ట్లీ. అసలు ఒక ఫుడ్ కాపలేదు, ఒక వాష్రూమ్ కాపలేదు, ఎక్కడ ఆపలేదు. మేము 10 o'clock ఎక్కాము, 9:30కి ఎక్కాము. దగ్గర దగ్గర 3 అవుతుంది, 3:30 అవుతుంది. వాష్రూమ్ కాపట్లేదు. అందరు పాపం లేడీస్ లైన్లో కూర్చున్నారు కానీ ఎవ్వరు అడగట్లేదు. మా ఆయన ఏమో మంచిగా నిద్రపోతున్నాడు. నేనే మా ఆయనను లేపి ఫస్ట్ అడుగుపో అని అంటే ఎవరు అడగట్లేదు, నీకెందుకు నీకెందుకు అన్నాడు. ఎవరితో మనకెందుకు, నాకు వాష్రూమ్ వస్తుంది వెళ్ళి అడిగిరాపో అంటే ఆయన ఎవరు అడగట్లేదు కానీ ఆపట్లేదు అసలు. మా ఆయన గట్టిగా అడిగిన తర్వాత అప్పుడు ఆపాడు. అది ఎక్కడ పడితే అక్కడ, ఎంత చెత్త ప్లేస్లో ఆపాడంటే అంత చెత్త ప్లేస్లో ఆపాడు. పాప ఒకడు పెద్దవాడైతే చాలా సఫర్ అయిపోయింది పాపం. కూర్చోలేకపోయింది, నిలబడలేకపోయింది. చాలా తనకు బిగుసుకుపోయింది బాడీ మొత్తం. అందులో ఏసీ బస్ కదా, వాష్రూమ్ పాపం బిగబట్టుకున్నట్టుంది, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎస్విఆర్ అయితే నాకు నచ్చలేదు. అంత కాస్ట్లీ బస్ కూడా అంత రెస్పాన్సిబిలిటీ అయితే ఏం లేదు. నాకు ఆ బస్ అయితే నచ్చలేదు. ఈ బస్సులో నాకు మంచిగా అనిపించింది. 2 అవర్స్కి ఒకసారి లేపడము చెప్పడము. ఇదిగోండి మార్నింగ్ నేను ఇంకా కూర్చొనే ఉన్నాను, స్టిల్ 6 ఎంత అవుతుంది. వీళ్ళు చూసారా ఇంట్లో పడుకున్నంత ఫీలింగ్ పడుకున్నారు ఇద్దరు. మళ్ళీ ఎస్విఆర్లో ఇలాంటి కబోర్డ్స్ లేవు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేవు, ఏవీ లేవు. ఇక్కడ మాకు ఇది ఒకటి ప్లస్ అయిపోయింది. ఇది మా ఆయన కూడా చూసారా ఎంత బిందాస్గా నిద్రపోతున్నాడు. ఈ బస్ జర్నీ అయితే మాకు మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. లాస్ట్కి బస్ పెడతాను, లోపల ఉన్న పెడతాను. లాస్ట్కి మాకు ఈ బస్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ట్రైన్ అయిపోయింది, బస్ ఇది ఫ్లైట్ అయిపోయింది, కార్ అయిపోయింది, అన్ని విధాలు అన్నీ అయిపోయినాయి. ఇది ఒక్కటి మా అమ్మాయికి పడుతుందని అర్థమైపోయింది బస్. ఇక అందుకే ఈ కంచెలి ఏసీ బాక్స్ ఇలా బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే స్లీపర్ దాంట్లో. ఓకే డ్రైవింగ్ చేసి మా ఆయన నన్ను తిట్టి నేను ఆ పని అనడం ఇవన్నిటికన్నా ఇది బెస్ట్ అనిపించింది. సో ఇదండి, ఇది బస్సు లోపటిది. థ్యాంక్ యూ.